చీప్ అయిపోయింది. చీప్ అయిపోయింది, చాలా చీప్ అయిపోయింది. నేను చెప్పింది తన గురించి కాదు, నీ గురించే చెప్పాను. రే, ఆ చిన్నపిల్ల కన్నా నువ్వు హీనమైపోయావు కదరా. ఛే, ఇలా చేస్తావు అనుకోలేదు. నేను అసలు చర్చిలోకి రానివ్వకూడదు. ఇలా మాట్లాడుకో. మీరందరూ కలిసేగా నా నెత్తి మీద పెట్టింది. తర్వాత కొరడ దెబ్బలు కొట్టించుకుని మూసుకుని ఉండాలా? నాకు కుదరదని చెప్తే అయిపోద్దిగా. అరే కాస్త తాగు, రెడీ అయిపోతుంది, తినివే. దీని అంతటికి కారణం నువ్వే. రే, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? చూడు ఆండ్రూస్, ఆ పిల్ల స్థానంలో నీ చెల్లెలుంటే గనక నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? ఏమైందిరా? రే, నేను సారీ అడగల, క్షమించమని అడగల. అది సరే, అవన్నీ నా మనసులో నుంచి పోవట్లేదు. నేను ఏం చేయాలి? నువ్వు ఫోన్ పెట్టారా? వాగుతున్నావు. టీచర్, నేను అక్కడికే బయలుదేరాను పాపను చూడటానికి. ఏంటి కొట్లాట? అవును ఆంటనీ, ఇక్కడ భయంకరమైన గొడవ జరుగుతోంది. స్ట్రైక్ ఆపడానికి మేనేజ్మెంట్ గూండాలని రప్పించారు. పిల్లలు క్లాస్ లోకి పారిపోయిన రౌడీల వాళ్ళని వెంబడిస్తున్నారు. నువ్వు కాస్త త్వరగా రా. చదువుకోవడానికి విద్యార్థులు ఉండడం వల్ల నీకు ఉద్యోగం. పిల్లల్ని బెదిరించడానికి కొట్టించడానికి ఎవరన్నా నీకు లైసెన్స్ ఇచ్చింది? ఆటలాడవనుకో చీరస్తున్నా. బయట నిన్ను కొట్టకుండా వదిలేసింది ఈ చైర్ మీద ఉన్న గౌరవంతం. ఇంతటితో ఆపే లేదనుకో. ఐ విల్ డూ వాట్ ఎవర్ యు వాంట్. నన్నేం చేయకు, నన్ను కొట్టకు ప్లీజ్. ఆంటనీ, ఫీజు విషయం ఓకే అయింది. ఈ విషయం పిల్లలకు చెప్పండి. మీ కోరికల్ని మేనేజ్మెంట్ అంగీకరించింది. మీరేం బాధపడకండి, అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. నిన్న జరిగింది మనసులో పెట్టుకోకు. అనా ఎక్కడ టీచర్?
యాన్ మేరీ ఆ, నేను తనకు చేసినవన్నీ బయట చెప్పేశాను. ఛే! నాకు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియదు. తను ఒక ఆడపిల్లగా మిగతా ఆడవాళ్ళలాగా తనకి ఎన్నో కోరికలుంటాయి. నాకు ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇలా ఎమోషనల్ అవకరా. నేను ఎమోషనల్ లేనా, అందుకే క్రిమినల్ అయ్యా. హలో, ఏంటమ్మా? నేను మిమ్మల్ని కలవాలి. ఎప్పుడు రావాలి? రేపు సండే మీరు హాస్టల్కి వచ్చి కలవండి. ఓ సరే. పాపలను చూడాలంట. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సరేరా. ఎన్నో బంధాల్ని నువ్వు కల్పించావు, కానీ ఏ బంధువు లేని ఇద్దరి మధ్య ఒక బంధం ఉందే. చెప్పాలంటే ఓ ప్రభువా, అందులో ఉండే బ్యూటీయే వేరు. సరిపోతాయో లేదో తెలియదు, ఏదో ఊహించుకుని తెచ్చా. నేను రమ్మన్నది ఒక నిర్ణయం తీసుకోవడానికి. మీ సంరక్షణ నాకు ఇంకక్కర్లేదు. ఆ? పాప, నేనేదో కోపంలో అనేసాను అంతే తప్ప. కాదంటని, తప్పు చేసింది నేనే. ఇంకొకరు డబ్బుతో నేను చదవకూడదు, కాలేజ్ మానేద్దాం అనుకుంటున్నాను. ఇక ఉండడం మీరు చెప్పింది కరెక్టే. నాకు తగ్గ చోటు ఆర్ఫనేజే. పాప, నేనేదో ఆ మాటని ఆవేశంలో అన్నాను. నాకు ఇల్లు, బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ తెలియవు. పైగా డీలింగ్స్ కూడా ఉండవు. నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. చిన్నవాళ్ళని మందలించడానికి పెద్దవాళ్ళు అనే మాట సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఫాదర్ని పిలిపించనా? నీ కాళ్ళు పట్టుకోనా? ఏం చేయాలో చెప్పు. ఈ షూ నాకేనా?